పక్షవాతం చెట్టంత మనిషిని నిట్ట నిలువున కుప్పకూల్చే పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోట మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురావస్థకు అంతుండదు. సమయానికి చికిత్స అందకపోతే మంచానికే పరిమితం అవ్వాల్సొస్తుంది. అయితే పరిస్థితులు అంతవరకు రాకుండా వెంటనే సత్వర వైద్యం పొందటం కీలకం. ముఖ్యంగా పక్షవాతము వచ్చిన తొలి గంటను గోల్డెన్ అవర్గా చెప్తారు. పక్షవాతం లక్షణాలు మొదలైన గంటలోపే ఆసుపత్రికి చేరుకోగలిగి అత్యవసర వైద్యం పొందగలిగితే పక్షవాతం తాలూకు దుష్ప్రభావాల్ని చాలా వరకు నివారించుకోవచ్చు. అయితే ఇలాంటప్పుడు ఆసుపత్రికి చేరేలోపు ముందు జాగ్రత్తగా కొన్ని ప్రథమ చికిత్స చర్యలు తీసుకోవటం చాలా అవసరం. పక్షవాతం బారిన పడ్డ వ్యక్తికి ప్రథమ చికిత్సగా ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంతవరకు మనతో బాగానే మాట్లాడుతున్న వ్యక్తికి ఉన్నట్టుండి మాట తడబడుతుంది. కాళ్ళు చేతులు స్వాధీనం తప్పుతాయి. మూతి వంకరపోతుంది. ఎవరో బలవంతంగా వంచేసినట్లు శరీరంలో ఒకవైపు భాగం అంతా మెలితిరిగిపోతుంది. ఇవన్నీ పక్షవాతం లక్షణాలే. మెదడులోని రక్తనాళాల్లో ఎక్కడో కాస్తంత కొలెస్ట్రాలో కొవ్వు కణాలో అడ్డుపడిన ఫలితం ఇది. ఇలాంటప్పుడు పక్షవాతం వచ్చిన వ్యక్తిని ఎంత త్వరగా ఆసుపత్రికి తరలిస్తే అంత మంచిది. ఎందుకంటే ఆలస్యమవుతున్న కొద్దీ పక్షవాతం ప్రభావం శరీరంపై చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత చికిత్స అందించినా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అందుకే పక్షవాతం వచ్చిన తొలి గంటల్ని డాక్టర్లు గోల్డెన్ అవర్స్గా పిలుస్తారు. మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు సమీప బంధువుల్లో ఎవరైనా పెద్ద వయసు వ్యక్తి హఠాత్తుగా అపస్మారకంలోకి వెడితే బహుశా అతనికి స్ట్రోక్ వచ్చిందని అనుమానించాలి. ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్ను ఎక్కువగా కదల్చకుండా ఉండటం మంచిది. అటు ఇటు కదపడం వల్ల మెదడు లోపలే రక్తస్రావం జరిగిపోయి మరణం సంభవించవచ్చు. అందుకని పక్షవాతానికి గురైన వ్యక్తిని చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టాలి. ఒకవేళ కట్టుడు పళ్ళు ఉన్నట్లయితే వాటిని వెంటనే తొలగించాలి. చాలా మంది నోట్లో నీళ్లు పోస్తూ ఉంటారు. ఇలా చేయటం అస్సలు మంచిది కాదు. నోటి ద్వారా ఏమీ ఇవ్వకూడదు. ఇది ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. పక్షవాతానికి గురైన వ్యక్తిని సాధ్యమైనంత వరకు సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. స్ట్రోక్ వచ్చిన 4 గంటలలోపు ఆసుపత్రికి తరలించడం ఉత్తమం. కాలహరణం జరుగుతున్న కొద్దీ పక్షవాతం తీవ్రత పెరుగుతుందని గుర్తుంచుకోవాలి.